చెప్పారు. ఇప్పుడు అభివృద్ధి గురించి చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మా సోదరులందరికీ కూడా నా నమస్కారం. నిజంగా పొద్దున్నే ఇవాళ మంగళవారం రోజు మంచి జోకులు చెప్పించారు మాకు. ఫస్ట్ స్టార్టింగే జోకులతో స్టార్ట్ అయింది. ఇక్కడ ఇష్యూ చంద్రబాబు గారు ఒక మీటింగ్లో చెప్పారు, చర్చకు సిద్ధమని అడిగారు. అదొక ఎత్తు. రెండోది ఆయన ఒక మాట అన్నారు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు రానవసరం లేదు, మేమందరం చాలా బాణాలు ఉన్నాయన్నాడు. అంటే ఈ బాణాల్లో అన్న వదిలిన బాణం కూడా ఒకటి ఉందనుకుంటా. సరే, ఈ బాణాలు ఇవన్నీ కాదు, మేము అడుగుతుంది సూటిగా ఒకటే. ఇక్కడ రెండే ఉన్నాయి. ఆయన చర్చకి సిద్ధమా అన్నాడు. సిద్ధమా లేదంటే అయిపోతుంది అక్కడితోటి, ఇష్యూ ఇస్ క్లోజ్డ్. దాని మీద ఈయన ఒక పెద్ద చేస్తాడంత 5 నిమిషాలు ఎత్తిచ్చారో మీరు తెలియదు నాకు. దీంతో ఆయన మాట్లాడుతూ ఏదేదో చెప్తా వచ్చాడు. 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు. సరే, నేను 14 నుంచి 19 వరకు నేను పోను మేడం, ఎందుకంటే దర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. 5 ఏళ్ల పాటు ఇదే మాట్లాడారు. ఇదే మాట్లాడి అసలు చేయాల్సిన విషయం మాత్రం మర్చిపోయారు. 2019 నుంచి 24 వరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యం చేస్తూ మరి వారు ఏమి చేశారు ఏం చేయలేదంటే నాకు హాస్యాస్పదం ఏంటంటే ఆయన రోడ్లు అన్నాడు. ఎప్పుడైనా వారు మరి ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, మన వేణుగోపాల్ గారు వారు ఎప్పుడైనా ఊళ్ళకి వెళ్ళారా? అయితే ఆయన వేసుకున్న దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్హెచ్ కూడా కలిపారా, మన రాష్ట్రంలో ఉన్న ఎన్హెచ్లు కూడా కలిపారేమో నాకు తెలియదు, నేషనల్ హైవేస్. అవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎన్ని రోడ్స్ వేశారు దాని మీద వారు 7,000 కోట్లు 8,000 కోట్లు చెప్పారు. నమ్ముతారు లేదు మేడం, మేము మాకు నోటితోటి మాట్లాడగలం కనుక తిట్టుకుంటాము రోడ్ల మీద పోతా ఉంటే. మా కార్లు ఉంటాయి కదా, వాటికి నోటి మాటలు లేవు. తమ్ముడు అయ్యా వేణుగోపాల్ గారు, మీరు మాట్లాడలేదు, దయచేసి మీరు డిస్టర్బ్ చేయబాకండి ప్లీజ్. మన ఇద్దరి మధ్య పోటీ కాదు ఇక్కడ. మీరు మాట్లాడినంతసేపు మేము సపోర్టే చేసాము, ఇవ్వండి మేడం, వారికి డిస్టర్బ్ చేయొద్దని కూడా చెప్పాను నేను. కాబట్టి ఈ పద్ధతిలో చూసుకుంటే నేను ఆయన చెప్పిన లిస్టు ప్రకారం లేదు నా దగ్గర. ఆయన చెప్పిన ఇది నాకు ఇంకో జోక్ ఏంటంటే, జోకులే ఇవాళ అంత నాకు అట్లా అనిపిస్తుంది. పారిశ్రామీకరణ చేస్తామని మాట్లాడుతున్నారు. పారిశ్రామీకరణ చేస్తే ఉద్యోగాలు పెరిగే అవకాశాలు ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం. వీరు ఒకసారి పోయొచ్చారు, రెండోసారి పోయొచ్చాడు ఆయన ఇండస్ట్రీ శాఖ మంత్రిలో అమర్నాథ్ గారు, ఒకసారి అయితే సీఎం గారు కూడా పోయినట్లుంది, రెండోసారి పోలేదు, ఇద్దరు పోలేదు. కారణాలు ఏమో అది వాళ్ళకి, నేను ఐఎమ్ నాట్ పర్సన్ టు క్వశ్చన్. తర్వాత ఆయన ఒక డైలాగ్ వేశాడు, గుడ్లు వచ్చినాయి, గుడ్లు పొదగటానికి చాలాసేపు పట్టుద్ది అన్నాడు. ఆ గుడ్లు ఎప్పుడు పొదుగుతాయి, అసలు గుడ్లు ఎక్కడ పెట్టారు? ఇక్కడ అన్ఫార్చునేట్ ప్రాబ్లం ఏంటంటే, నాకు ఇది నా పర్సనల్ గ్యాదరింగ్ అమ్మా న్యూస్, నాకేమి పార్టీ వాళ్ళు చెప్పింది కాదు, వాళ్ళు ఎవరో చెప్పింది కాదు. ఎక్కడ ఇండస్ట్రీ రావాలన్నా కూడా పారిపోతున్నారు. నిజమే, రావాలని కోరిక. ఆంధ్రప్రదేశ్ అంటే కొంచెం బెటర్ ప్లేస్ అనేది ఉంటుంది. కానీ నువ్వు వస్తే, నువ్వు మా ఊర్లో పెడితే శివరాంకి ఎంత ఇస్తావు, నా బాట ఏంటి, నా వాటా ఏంటి, నా మనుషుల్లో ఏంటి, ఈ పద్ధతి చూసి చాలామంది వెనక్కిపోవటం జరిగింది. ఎగ్జాంపుల్ ఒకటే మాట. సరే, అమర్రాజా వాళ్ళదంటే అదొక వాళ్ళు అనొచ్చు, మీ తెలుగుదేశం పార్టీ అయినా పచ్చ మనిషి అంచేత ఆయన వాళ్ళు మాట్లాడుతున్నారు. అది లూలు కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది దాంట్లో. తర్వాత స్టేట్ గవర్నమెంట్కి సేల్స్ ట్యాక్స్ కూడా వస్తుంది, కార్పొరేషన్లకు మున్సిపాలిటీస్కి కొంత ట్యాక్స్ వస్తుంది, ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది రాష్ట్రానికి. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు మేడం? రామాయపట్నం మా కందుకూరు మాది, రామాయపట్నం పోర్ట్ వచ్చింది, సరే కొంత
తర్వాత దాని పక్కనే ఇంకొక ఏపీపీ అని పేపర్ మిల్లు సంబంధించింది వచ్చింది. మా ప్రాంతం జామాయిలు సుబాబులు బాగా పండించే ప్రాంతం, ఎక్కువ భాగం మాది మెట్ట పొలాలు ఎక్కువ. దానివల్ల రైతులకు ఉపయోగపడుతుంది. మా దగ్గర నుంచి రాజమండ్రి ఐటీసీ పేపర్ మిల్లు పోవాలంటే 1000 రూపీస్ పర్ టన్ అవుతుంది. అదే పక్కలో రామాయపట్నంలో కనుక ప్లాంట్ పెడితే ఆ 1000 రూపాయలు మిగులుతుంది. దాంట్లో కనీసం 700-800 రైతుకి ఇవ్వచ్చు కదా అని ఆనందపడుతున్న రోజుల్లో వచ్చారు పెద్దలు, వెళ్ళిపోయాడు ఆయన. శంకుస్థాపన చేసి కూడా కాకపోతే శివరామ్ గారు మేము చెప్తుంది ఏం చెప్తుందో చెప్పుకొని వెళ్లే స్థితిలో టీడీపీ లేదు అనేది ప్రధానంగా వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మా వల్ల మీ కుటుంబానికి లబ్ధి చేకూరితేనే ఓటేయండి అని చెప్పి ముందుకు వెళ్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అది మా నాయకుడు చేస్తున్నారనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మీరేం చెప్తారని తెలుసుకుందాం. దానికంటే ముందు న్యూస్ ఎజెండాలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. ఏపీ రాజకీయాల్లో టీడీపీ వైసీపీల మధ్య మరోసారి సవాళ్ల పర్వం మొదలైంది. కాకపోతే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఛాలెంజ్లు కావడంతో కాకరేపుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు మరో అడుగు ముందుకేసి జగన్ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైందని చెబుతూ బహిరంగ చర్చకు రావాలంటూ కూడా జగన్ కు సవాల్ విసిరారు. అయితే చంద్రబాబు ఎక్స్ వేదికగా చేసిన పోస్టింగ్ తో అంతే వేగంగా వైసీపీ నుంచి కౌంటర్ అటాక్ కూడా స్టార్ట్ అయింది. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకి వచ్చారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏం చూసి టీడీపీకి ఓటేయాలని నిలదీశారు ఆయన. పొలిటికల్ లీడర్స్ సవాళ్లు ఏ విధంగా ఉంటాయో, ఎటు మలుపు తీసుకుంటాయో ఈ రెండు పార్టీలు చెప్పకనే మళ్లీ చెప్పేశాయి. అయితే టీడీపీ వైసీపీల రగడ ఇలా ఉండగానే పొత్తు చిత్తరానికి క్లారిటీ ఇచ్చే పనిలో బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్. బీజేపీ పెద్దలతో చర్చకు ఢిల్లీకి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మన కూటమి అంటూ పవన్ ఒక హింట్ కూడా ఒక సంకేతంగా ఇచ్చినట్టుగా భావిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో. అయితే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే పొత్తు పొడుపు సాధ్యమా అనేది ఒక డౌట్ గా ఉంది. మొత్తానికి ఢిల్లీ డీల్ దిశగా హస్తినలోనే గుట్టుగా పని కానిచ్చేస్తున్నాయి ఇటు బీజేపీతో ఇటు టీడీపీ అటు జనసేన. అదేవిధంగా సవాల్ విషయానికి వస్తే గనక ఎంతవరకు సవాల్ని స్వీకరిస్తారు, ప్రజల ముందు ఏం అభివృద్ధి జరిగింది అని నిరూపించడానికి రెండు పార్టీలు ముందుకు వస్తాయనేది ఒక ప్రశ్నే. అన్ని రాష్ట్రాలు చూస్తుంటాం. గతంలో తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. శివరామ్ గారు, మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొని ముందుకెళ్ళే అవకాశం లేదు అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో మేము చెప్తున్నామని చెప్పి అంటే వేణుగోపాల్ గారు ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. బెల్ షాపులు రద్దు చేస్తామన్నారు, వడ్డీ లేని రుణాలు అన్నారు, ఇవన్నీ కూడా చేయలేదు, మేము వచ్చాక చేస్తామని. మరి మద్యపాన నిషేధం ఏం చేశారు అనేది వైసీపీ ప్రభుత్వం సిగ్గుపడాలి మేడం. ఈ లిక్కర్ పాలసీ విషయంలో బెల్ట్ షాపులు లేనిది ఎక్కడ ఇప్పుడు? ఆయన అసలు నాకు ఒకటే అర్థం కావట్లేదు. వేణుగోపాల్ గారు లేకపోతే ఆయనకి అడ్వైజ్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ గ్రామాల్లోకి పోరనుకుంటారు అసలు. కారణం ఏంటంటే ఎక్కడ లేవు, ప్రతి షాప్లో బెల్ట్లో ఇప్పుడు అసలు ప్రభుత్వమే అమ్ముతా ఉంది. సారాయి ప్రభుత్వమే అమ్ముతా ఉంది. నో రిసీద్. దానికి డబ్బులు ఎవరైనా లిక్కర్ కొన్నప్పుడు ఎనీ పేర్ యూ పర్చేస్, దానికి మనకి ఇది ఇవ్వాలా, బిల్లు ఇవ్వాలా. బిల్లు ఇచ్చిన వాళ్ళు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే స్టేట్కి సిఎస్టీ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఎస్జిటి వస్తుంది. ఏమి లేవు, డబ్బులు ఇస్తే జేబులో పెట్టుకోవటం, గల్లా కొట్లో మన బజార్లో రోడ్డు మీద అమ్ముకున్నట్టు వాళ్ళు జేబులో పెట్టుకోవడం. వాళ్ళైనా ఇవి ఉన్నాయి, ఈ మధ్య పే టైంలో అవి రికార్డ్ అవుతున్నాయి. వీళ్ళకి అదేమి లేదు, నథింగ్. సింప్లీ పే, డబ్బు జేబులో సీసాలు పెట్టుకొని పోవడం. అసలు ప్రభుత్వమే ఒక బెల్ట్ షాప్ రన్ చేస్తా ఉంది. ఇంకా ఏ ఊరు పోయినా బెల్ట్ షాప్ లేవంటారేంటి? అతను ఏదైనా చెప్పామనుకోండి వాడు తప్పుడు అవుతాడు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాడి మీద దండయాత్రలు. ఈ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు లేవని విషయం ఆయన చెప్పలేదు. గత ప్రభుత్వం లేకుండా చేస్తా ఉంది కానీ చేయలేకపోయిందని విషయం చెప్పున్నారు. అందుకే ఈయన అమ్ముతున్నాడా? ప్రభుత్వమే అమ్ముతా ఉందా సారాయి? ప్రభుత్వం కూడా వితౌట్ బిల్స్ ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ లెక్క అవుతుంది, అకౌంటింగ్ ఎక్కడ అవుతుంది ఎవరికి తెలియదు. ఆ లిక్కర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు. సరే అవన్నీ వదిలిపెట్టండి మేడం. అది దానికన్నా నేను అడుగుతుంది ఒకటి. ఇవాళ చంద్రబాబు గారు ఆయన అడిగారు, చర్చకు సిద్ధమని అడిగారు. రెడీ అయితే రెడీ అని చెప్పండి.
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకోలేదు అనుకోండి, ఓకే నో నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పండి. ఇదేమి దానికి ఇవన్నీ రాజకీయ వినండి, ప్రజల్లో అదేమన్నా opinion ఏంటంటే రాజ్యాంగమైన ఇది కాదు కదా. పోనీ ఎవరు ఈయన మాట్లాడాడు, ఎవరు సజ్జల రామకృష్ణ సజ్జల రామకృష్ణ ఆయన ఉద్యోగాలు ప్రొవైడ్ చేసినంత ఒక గ్రూప్కేనండి. సాక్షి పేపర్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడో చోట గవర్నమెంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. దట్ ఈస్ వేర్ ఉద్యోగాల కల్పన జరిగింది, ఉపాధి కల్పన జరిగింది అక్కడే. కానీ ఇంక్లూడింగ్ సజ్జల్ గారు ఆ బ్యాచ్ అంతా వాళ్ళందరికీ ఏదో ఒక పోస్ట్ నిన్న ఎక్కడో చూసాం. అది ఐఎమ్ రెడీ ఫర్ కరెక్షన్, నన్ను కరెక్ట్ చేయొచ్చు. 140 కోట్లు 5 ఏళ్లలో సజ్జల్ గారి కింద ఖర్చు అయిందండి. శాలరీ కానివ్వండి, మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ నో. పేపర్లో చదవటం వరకే. ఆ పేపర్ లో మళ్ళా yellow paper అంటాడు. అదే అంటున్నారు, గతంలో కూడా 59 మంది సలహాదారులు కాదు అని. మాత్రమే నువ్వు కాదని చెప్పు, తప్పు ఒకవేళ వైసీపీ చర్చకు సిద్ధంగా లేకపోతే టీడీపీ అయినా ఇవన్నీ కూడా బయట పెట్టే అవకాశం ఉందా? ఆల్రెడీ చేస్తున్నాం, అదే పనిలో ఉంది కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టింది, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టింది, వాళ్ళు చెప్పిన ఏవి సరిగా సక్రమం చేయదు. అమ్మఒడి అన్నారు, మీరు ఇందాక ప్రస్తావించారు కనుక నేను చెప్తాను. బిడ్డలు ముందు ఎంతమంది అంటే అంతమందికి అన్నారు, ఇప్పుడు ఒకడే కొడుకు, మిగతా ఇద్దరు నో ఎడ్యుకేషన్. న్యూ ఎడ్యుకేషన్ అని కాదు, వాళ్ళు ఇచ్చేది స్కీమ్ ఒకరికి అని అంతే. ఎట్లా ఒకటి తర్వాత ఆయన ఉద్యోగాలు ఓ పక్క సాక్షి ఎంప్లాయీస్కి తప్పించి, లేదా కొత్త ఒక స్కీమ్ వచ్చింది, వాలంటీర్ స్కీమ్ అనేది. సచివాలయ ఉద్యోగాలు కూడా ఇచ్చినారు కదా. ఆయన ఏమన్నాడు, సచివాలయాన్ని పక్కన పెట్టాడు, వాళ్ళేమో ఇన్వాల్వ్ చేయలేదు. కానీ వాలంటీర్స్ అందరూ మా తెలుగు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే అన్నారు. ఇప్పుడు కూడా నిన్న అది ఒక అఫీషియల్ డబ్బు, ప్రభుత్వ ధనం, ప్రజాధనం ఖర్చు పెట్టి వాళ్ళందరికీ ఇస్తూ వాళ్ళకి ఏం చెప్పాడు, మీరు పార్టీ ప్రచారానికి వెళ్ళండి పార్టీ వెళ్ళండి అంటే ఏమంటే మనకి కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి కదండి. టీడీపీ ఏం చేయబోతుంది అనేది ప్రశ్న కదా. వినండి చూద్దాము. టీడీపీ ఒకటే చెప్పారు ఆయన నిన్న, ఐ థింక్ నిన్న మొన్న చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు సరిగా పద్ధతి ప్రకారం పనిచేస్తే వీళ్ళు కంటిన్యూ. తర్వాత మేడం ప్లీజ్ గివ్ మీ, నాకు 5 నిమిషాలు కాదు కానీ 2 నిమిషాలు టైం ఏమన్నా. చాలా సమయం ఇచ్చారు, మధ్యలో బ్రేక్ ఇచ్చారు కదమ్మా. నేను ఇంకోటి కూడా అంటే మరీ ఇలాగ కూలంకషంగా చెప్పుకుంటూ పోతే, నాకు మీరు ఏం చెప్పారంటే ఇవాళ చంద్రబాబు గారి ఇన్విటేషన్కి జగన్ గారు ఒప్పుకుంటారా లేదా అని అన్నారు. సరే ఆయన ఎలాగో మాట్లాడారు అనుకుంటా, ఎప్పుడు మనం ఎప్పుడు వెళ్ళలేదు ఇట్లాంటివి మాట్లాడారు. ఈ మధ్యనే కొంచెం స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారు. ఈ సజ్జలో లేదా ఇంకోళ్ళు వై నాట్ ఇంట్రెస్టెడ్. ఆఫీస్ ఉద్యోగులతోటి చంద్రబాబు గారు మాట్లాడేది ఏంటి, నాకు అవసరం లేదు. ఎక్కడైనా మాట్లాడితే ఇద్దరు సమస్యలతో మాట్లాడుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి గారు, ఈయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఇచ్చాడు, ఆయన మాట్లాడాలి. లేదు సజ్జలు వస్తాడో లేదా ఇంకోటి వస్తా అంటే మేము కూడా మా ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎవరో పంపిస్తాం. దానికైనా సిద్ధమంటే మేము సిద్ధమే. ప్రజలకు ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాం. దానికైనా సిద్ధమే. అంతేగాని సజ్జలు గారు లేకపోతే మన వేణుగోపాల్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా బాబు గారు వాళ్ళతో మాట్లాడిన అవసరం లేదు. దేశం గురించి, పరిశ్రమల గురించా, రోడ్ల అన్నిటి గురించి మాట్లాడదాము. ఇదిగో ఇప్పుడు ఆమెమో పక్కన నెత్తి మీద ఇది పెట్టింది స్కోడ్, డెమోక్రసీ స్కోడ్. ఏది టైం అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నాను మీకు, మాట్లాడాలనుకుంటే డిబేట్ కి సిద్ధం. మీరు బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారంటే దానికి మేము వెల్కమ్. లేదా సజ్జల అండ్ కంపెనీ ఎవరు వచ్చినా సరే మా వాళ్ళు వస్తారు, దానికైతే సిద్ధం. చంద్రబాబు నాయుడు పేరు చెప్పితే గుర్తొచ్చే ఒక స్కీమ్ పేరు చెప్పండి, ఒక వెన్నుపోటు తప్ప. మీకు సిగ్గు లేకుండా మాట్లాడద్దు, సిగ్గు లేకుండా మాట్లాడద్దు. మీరు చేసిన పని ఏంటయ్యా, సొంత చెల్లెలకి దెబ్బేశాడు, సొంత చిన్నానికి దెబ్బేశాడు, సొంత ఇవన్నీ చేసి మీరు చంద్రబాబు గురించి మాట్లాడారు. సిగ్గు లేదు మాట్లాడారు. నీకు సిగ్గు లేదు, నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. సంపాదించుకొని మాట్లాడు, సంపాదించుకొని మాట్లాడు. బుద్ధి లేకుండా విషయం పక్కన పెట్టి రాష్ట్ర డెవలప్మెంట్ తోసి
వేలాది లక్షల కోట్ల రూపాయలు దోచుకొని Topic కాకుండా please, please, దోచుకొని నువ్వు ఇంకా సిగ్గు లేకుండా Please, మాట్లాడతావే. సిగ్గుందా అసలు నీకు? ప్లీజ్ ప్లీజ్ సిగ్గుందట ప్లీజ్ నీకు? ప్లీజ్ శివరామ్ గారు ప్లీజ్ అవును, నేను పెద్దవాడిని, ముందు చాలా మర్యాదగా ఉన్నాను. Please, నువ్వు అనవసరంగా మాట్లాడిన వల్ల నేను టాపిక్ అలా- పరంగా వెళ్దాము, పర్సనల్ అటాకింగ్ కాదు. ప్లీజ్ 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 అండి. మీరు కంట్రోల్ వేణుగోపాల్ గారు, శివరామ్ గారు, డిబేట్ లో ఉన్నాము. ఏదో ఇవాళ డిబేట్ లో ఉన్నాము, డిబేట్ లో ఉన్నాము, డిబేట్ లో ఉన్నాము. ప్రజలు చూస్తా ఉన్నారు. ప్లీజ్ 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 ప్లీజ్. శాంతి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏం మాట్లాడతారు? శాంతి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడు, దమ్ములుంటే శాంతి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. తప్పించింది మాట్లాడు. శివరామ్ గారు ప్లీజ్. వాళ్ళ అమ్మని చెల్లెల్ని బయటికి తోసింది మాట్లాడు. స్టూడియోలో ఉన్నారు, కొద్దిగా ఆగండి సార్ దయచేసి. శివరామ్ గారు ప్లీజ్. మాట్లాడుతుంటారు. ఏమన్నా వాటి గురించి ఎత్తాను అసలు? శివరామ్ గారు ప్లీజ్. నేనేమన్నా ఎత్తాను అసలు వాటి Please, గురించి? మీరు నువ్వు స్టూడియోలో అవసరం ఉన్నారు, మా కల్పించు. టైం తినబాకండి కొద్దిగా దయచేసి. ఇప్పుడు ఆశ గారు మీతో Sorry, madam. ఛానల్లో ఉన్న సోదరులకు